ఎవరన్నా మా బోటి వాళ్ళు ఫీల్డ్లో తిరిగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇది వైఎస్ఆర్సీపీ చేసే అల్లరి తప్ప ఇంకోటి కాదంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే. 13-18 నెంబరు మార్టూరు నుంచి గవర్నమెంట్ క్షేత్రం నుంచి బయటకు వచ్చింది. అవి కొనమంటే కొనరు. అది ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఇచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఆయన ఇప్పుడు పండించే పంటంతా ఇత్తనాలకు వెళ్లాల్సిందే తప్ప తినడానికి తిండికి పనికి వచ్చేయలేదు అని చెప్తారు. ఎవరిచ్చారా ఇత్తనాలు? ప్రభుత్వం ఇచ్చిందే కదా. బీపీటీలు 27-16 అంతా తిండికి పనికి వచ్చేదే. ఏంటంటే ఆయన ఉద్దేశం వ్యవసాయం అనేది దండగా, వ్యవసాయదారుడు అనవసరం అనే ఆలోచన ఆయన ఇంతవరకు కూడా విరమించుకోలేదు. దాన్ని కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు రైతు తల్లకిందులైపోతున్నాడు. ఇవాళ ఆ రైతులంక చూస్తుంటే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఆ భార్యాభర్తలు ఇద్దరు కబులు కేసిన వాళ్ళు, 4 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉండేవాళ్ళు ఐరాన్ పడిపోతున్నారు. ఈ ఐరాన్ చూసి మీ ఓటు వాళ్ళతో ఇదంతా ప్రభుత్వానికి తెలియజేస్తాను, ఇప్పుడన్నా జాగ్రత్త పడతారే ఉందండి. గోదావరి మనకి కృష్ణా జిల్లాలో 160 రైస్ మిల్లు ఉన్నాయి. 160లో 72 రైస్ మిల్లుకే డ్రైయర్లు ఉన్నాయి. ఇటువంటి తుఫాను వచ్చినప్పుడు, అత్యవసర కోతలకు వస్తున్నప్పుడు డ్రైయర్ ఉన్న మిల్లుకే ఆ వడ్డీ వెళ్తాయి. దాంతోపాటు ఈ 72తో పాటు ఇంకొక 10 మిల్లులకి, వీటిలోనే 10 మిల్లులకి డబల్ బాయిలర్లు ఉన్నాయి కనుక కొంత లెక్క. గోదావరి జిల్లాలో అయితే ప్రతి మిల్లుకి బాయిలర్ ఉంటుంది. దానికి కెపాసిటీ ఇప్పచ్చు. అక్కడి నుంచి ధాన్యము ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి కనుక అక్కడ బయటికి పంపించే పరిస్థితి ఉన్నాయి. అక్కడ వాళ్ళతో మాట్లాడుకుని మిల్లర్స్ని కేకేసి కూర్చోబెట్టి మీరు కొనమంటే ఈ బాధ రోడ్ల మీద పోసుకునే బాధ ఈ రైతాంగానికి వచ్చి ఉండేది కాదు. ఏమాత్రం రైతు ఏమైపోతే అయిపోయాళ్లే, నాకేమీ బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. చంద్రబాబు నాయుడు అనొచ్చో అనకూడదు నాకు తెలియదు, కానీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయదారుడు మా నానుంటుంది ఊళ్ళల్లో గొడ్డొచ్చిన నెల బిడ్డొచ్చిన నెల అంటారు. వ్యవసాయానికి ఎప్పుడు వచ్చినా, ముఖ్యమంత్రికి ఎప్పుడు వచ్చినా వ్యవసాయదారుడు మాత్రం కష్టాలు పాలైపోతుంది. ఉల్లి, మిర్చి, పత్తి ఒక్కటి కాదు, అన్ని రకాలుగా రైతాంగం అంతా ఇవాళ ఇబ్బందుల్లోకి నెట్టబడింది. జగన్ గారి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఏ సంవత్సరం అయితే రైతుకు నష్టం జరిగిందో అదే సంవత్సరం ఇచ్చింది. ఇవాళ దాని గురించి మాట్లాడరు. ఇవాళ లెక్కలు సరిగా లేవు, ఎంత పోయిందో చెప్పరు. ఇప్పుడు 51 లక్షల టన్నులు మేము కొంటామని ఆయనకి ఇవాళ వరకు ఈ తుఫాను వస్తుందని చెప్పి ముందంతా చెబుతున్నారు. మా దగ్గర అమెరికా దగ్గర లేని పరికరాలు ఉన్నాయి, మేము ముందస్తు కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ఈ ఇబ్బంది వస్తుంది, ఈ రైతాంగం ధాన్యం తడిసిపోతుంది, దీన్ని ఎట్టా ముందుకు పంపించాలా, ఏ మిల్లుకు పంపించాలనే ఆలోచన కూడా కనీసం ఈ అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ ఈ పౌర సరఫరా వాళ్ళు కానీ చేయకపోవడం అనేది రైతాంగాన్ని రైతంటే మొన్నేం చేస్తారులే అనే ఆలోచనతో చేయడం తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ వీటినన్నింటినీ చూసుకున్నప్పుడు జగన్ గారి గవర్నమెంట్ రైట్ అని చెప్పి పబ్లిక్లో మాట్లాడుకునే పరిస్థితి వాళ్ళంతటికి వాళ్ళే తెచ్చుకుంటున్నారు. దీన్నన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కన్నా బాధ్యతగా నేనేమి మిమ్మల్ని విమర్శ చేయడానికి రావట్లా, ఉన్న పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితిని చెప్తున్నా. దీన్ని మీరు ఇవాళ కన్నా ఆ రైతాంగానికి నష్టం లేకోకుండా ఆ ధాన్యం 1300 కొంటున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో చివరి సంవత్సరంలో బీపీటీలు కళ్ళం కోసినటిని తీసుకొచ్చి మిషన్తో కోసినటిని తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తే 2200 కొన్నారు. ఇవాళ 1400 అన్నారు, ఇవాళ 1250 అన్నారు, 1300 అన్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి రైతాంగాన్ని వాళ్ళ మీద జాలి చూపించాలి తప్ప కక్ష పెంచుకుని ఇంకో రంగం సాధించడం కంటే వాళ్ళ అవసరంలో, బాధలో, కష్టంలో ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దాన్ని ఎవరన్నా చెబితే విమర్శ అనుకుంటాం, విమర్శ చేస్తున్నారనో తిడతాం, ఇవన్నీ కానీ కాదు. మేము గ్రౌండ్ లెవెల్కి రండి. ఇవాళ పొట్టుకలు దిగి వెళ్ళిపోవటం కాదు, అక్కడ పరిస్థితి చూడండి. ఇవాళ అసలు ఎవరు రైతు అనేవాడు కంటి మీద కునుకు లేకోకుండా ఇవాళ ఈ పరిస్థితి అంతా కొనసాగుతుంది. ఈ కొనసాగించే పరిస్థితిని మీ అందరికీ తెలపడం కోసం ఈ మీ మధ్యకు వచ్చినందుకు ధన్యవాదాలు. రైతుల దగ్గర ఎన్నికే వ్యతిరేకత అంటే 18 ఏళ్ళు అయిన గవర్నమెంట్ వచ్చి నువ్వు పెన్షన్ కట్ చేస్తావో ఇంకోటి చేస్తావో ఏం చేస్తావో తెలియదు, నువ్వు బెదిరిస్తున్నావు కదా పెద్ద అంటాను. ఆ బెదిరింపుల మూలంగా నీకు వ్యతిరేకంగా చెప్పడం లేదా, ఉండ బాధ ఇది అబద్ధం అని చెప్పినాయా? నేను రోడ్డు మీద ఇక్కడి నుంచి విజయవాడ ఊరు దాటిన దగ్గర నుంచి
అవనగడ్డ వరకు రోడ్లన్నీ ధాన్యం ఎందుకు పోసి ఉన్నాయి, బాధ లేకపోతే ఎందుకు కప్పెట్టి ఉన్నాయి? కప్పెట్టే పరిస్థితి ఉంది. నువ్వు సెప్టెంబర్గా కనుక లారీలు గోతాలు లేవు. మొన్న మా జిల్లా ప్రెసిడెంట్ గారు నేను పెదకళ్ళేపల్లి అని ఊరు వెళ్ళాం. రైతుల దగ్గరికి వెళ్ళి ఏంటి ఎన్ని రోజులు అయిందంటే 5 రోజులు అయిందని అన్నారు. మరి 5 రోజులు అయితే ఎత్తేయచ్చు కదంటే గోతాలు ఇవ్వలేదండి అన్నారు. ఎందుకు ఇవ్వలేదని అడిగితే గోతాలు లేవంటున్నారండి అన్నాడు. సరే అక్కడికి వెళ్ళి గోడౌన్ కాడికి వెళ్ళి పిఎస్సి గోడౌన్ కాడికి వెళ్ళి గోడౌన్ తాళాంది మన తీశారు. తీస్తే గోతాలు ఉన్నాయి. ఏం గోతాలు ఉన్నాయి అడిగితే ఇవ్వలేదంటే లేదని మమ్మల్ని ఎవరు అడగలేదు. ఆ రైతు అప్పుడే వచ్చాడు. నేను అడిగాను మిమ్మల్ని అంటాడు. ఇప్పుడు ఇస్తాను తీసుకెళ్ళమని చెప్పాడు. మిల్లర్స్తో మాట్లాడుకోకుండా, మిడిల్ మ్యాన్కి లాభం లేకోకుండా ఇవాళ ఏ బస్తా కూడా నడవట్లా. ఇవాళ గోదావరి జిల్లాలో వచ్చిన 25 రూపాయలు మిడిల్ మ్యాన్కి ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర కొంటున్నారు. కొనేది గవర్నమెంట్ తరఫున కొంటున్నారు కానీ